ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుభాషిని, హైదరాబాద్ నుంచి చింతల నుంచి వచ్చాను. సుభాషిణి గారు. ఓకే, వెల్కమ్. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? బంజారా హిల్స్ నుంచి వచ్చాను. బంజారా హిల్స్ నుంచి వచ్చారు. ఓకే. సో సుభాషిని గారు, వరలక్ష్మి గారు, మీ ఇద్దరు పేర్లు చాలా బాగున్నాయి. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి. ఇక్కడ వచ్చాక పరిచయం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయిపోయారు ఆల్రెడీ. సూపర్. మరి ఓకే, సో వంటలు చేయడానికి రెడీ అయిపోండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే. వావ్, చామదుంపలు. సో చామదుంపలు పాపం ఎక్కువ ట్రై చేయరు జనాలు, ఎందుకంటే కొంచెం అదేదో కాస్త మనకి జిగురుగా ఉంటుంది కాబట్టి కాస్త వెరైటీస్ కూడా తక్కువే. కానీ చామదుంపలు చాలా టేస్టీగా ఉంటాయి, ఇష్టపడి తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నాలాగా. మీకు ఇష్టం ఆ చామదుంపలు? ఇష్టం అండి. మీకు కూడా ఇష్టం అండి. అయితే ఇంకేంటి, ముందు మీరు చేసేయండి సుభాషిని గారు. ఓకే, చేస్తాను. ఏం చేస్తారు చామదుంపలతో? చామదుంప, వెల్లుల్లి, ఇగురు. చామదుంప, వెల్లుల్లి, ఇగురు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్. ఓకే, చామదుంప వెల్లుల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప వెల్లుల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చామదుంపలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండు కొబ్బరి సోంపు పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ఫస్ట్ కొద్దిగా నూనె. నూనె వేడయ్యాక కొంచెం పోపు దినుసులు వేద్దాం. ఓకే. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇది వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బ ఇది కొంచెం బ్రౌన్ కలర్లో లైట్ ఫ్రై అయినాక చిటికెట్ పసుపు, సాల్ట్. మొత్తం సరిపడా ఇక్కడే వేసేస్తున్నారా? అంత కొంచెం ఫ్రై అయ్యాక కూరకు సరిపడా ఉప్పు. కూరకు సరిపడా ఉప్పు. కరివేపాకు, కరివేపాకు వేసామండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. అది ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడ కారం. కారం అంటే కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కావాలి, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కొంచెం ధనియా పౌడర్. ఓకే. ఇది ఫ్రై అయింది కదండి బాగా. ఓకే. ఉడికించిన చామదుంపలు వేసి ఫ్రై చేసి, సో చామదుంపలు ఉడికించేసుకున్నాం. ముందుగా ఉడికించి పెట్టుకున్నాము. ఓకే. అది కొంచెం ఫ్రై. ఏం చేస్తూ ఉంటారు సుభాషిని గారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే. వాచింగ్, నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, క్రియేటివిటీ అంటే ఏదైనా ఐటమ్స్తో ఏదైనా డిజైన్ చేయడం హాబీ అండి. అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. వంటలు అంటే బాగా ఇష్టం, ట్రై చేస్తూ ఉంటారా? చాలా ఇంట్రెస్ట్ అండి. నేను టీవీలో చూసే ప్రతి ఐటమ్, రాజు గారు చూపించే ఏ ఐటమ్స్ అయినా చేస్తూ ఉంటాను. స్నాక్ ఐటమ్స్ అవి. ఓకే, బాగా వస్తాయా? అంటే కొన్ని, అంటే కొన్ని, అంటే 2-3 సార్లు ట్రై చేస్తే బాగా వస్తాయి, కొన్ని బాగానే ఉంటాయి. ఓకే, ట్రై చేస్తూ ఉంటాను. అందుకే ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చాను అనమాట. ఓకే. దీనికోసం అభిరుచి రాసుకోవచ్చు. ఓ వావ్, ఈటీవీ అభిరుచి అని రాసుకొచ్చారా? సూపర్ గా ఉందండి, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది ఫ్రై అయిపోయిన తర్వాత
అంటే ఉప్పు కారం అవి వేసాం కదండి, ఆ ముక్కలకి పట్టించాలి. ఫ్రై ముక్కలన్నిటికీ బాగా పట్టింది ఉప్పు కారం. మూత పెట్టి మగ్గించాలా లేకపోతే షాలో ఫ్రై అంటే ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి అవును కొంచెం ఫ్రై అవుతే చాలు. ఓకే, తర్వాత ఏం చేద్దామండి? ఫ్రై అయిపోయాక ఫ్రై అయిందా? తీసేద్దామండి. తీసేస్తారా? ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో ఫైనల్ లో వేసి ఓకే, ఫైనల్ గా ఇస్తారా? ఓకే ఫైన్. సర్వ్ చేసేసుకుందామా? ఇది కొంచెం ఫైనల్ గా వేసి. ఏంటది? ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి సోంపు పొడి. ఎండు కొబ్బరి సోంపు పొడి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొంచెం ఫైనల్. సర్వ్ ప్లేట్ సర్వ్ చేసుకుందామా? ఓకే. మొత్తం తినండి. సరిపోతుంది. కొత్తిమీర లాస్ట్కి. ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర టచ్. అయ్యి కార్వింగ్ ఏదో భలే ఉందే. చామదుంపతో ట్రీ అన్నమాట. ఇది పచ్చిమిర్చియా? ఓహో, బాగుందండి. చిన్న చెట్టు చేశారనమాట. అండ్ అలాగే 2 క్యారెట్ ఫ్లవర్స్ కూడా చేశారు. బాగుందండి మీ కార్వింగ్. థ్యాంక్ యూ. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. చామదుంప వెల్లుల్లి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇగురు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చామదుంప వెల్లుల్లి ఇగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, ఉడికించిన చామదుంపలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి సోంపు పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప వెల్లుల్లి ఇగురు రెడీ.